ఏడుంటుంది ప్రాపర్ అయినా నాకు ఉండేనా ఈ బ్రో ఫోన్ చేశాడు. ఈ బ్రో నంబర్ ఎక్కడికి వెళ్ళింది? ఖాళీ బావరు ఇద్దరు పక్క పక్కన ఉంటారు కళ్ళు మురిసిపోక ముందున్నది కొంప కొల్లెరయ్యేది. ఎంత ఏం చేసుకున్నా అసలు కాని పని 10 జన్మలు ఎన్నెన్ని జన్మల బంధం మనదో. వెళ్ళి मेरे को बहुत ये कहा इधर आ लो मेरे को रोना आ रहा है तू मेरे को बचाना बिन्नी बिन्नी पागल ले लो ना ఇంటి కుమార్గా కడతారా? ఉందియా అరే కెమెరా అని అది సన్నీ అనేది వీళ్ళేం చేస్తారు ఇక్కడ మెచ్చిండు బెట్టకు రావే గాలి మోటార్ ఎక్కిస్తానని పాట పెడుతున్నా అప్పటికి. సన్నీ కూడా రమ్మంటే నేను వచ్చాయి ఇక్కడికి. నువ్వెందుకు వచ్చినావు రెడీకి? ఈమె రమ్మన్నది కాబట్టి నేనేం రమ్మని చెప్పలే. నా దగ్గర ఈయన సన్నీ నంబర్ బ్రో పిలిచిండు నేను పోతే సామెత రమ్మన్నాడు. ఆయన దగ్గర నా నంబర్ లేదు నీ నంబర్ ఎందుకు ఉంది మరి చెప్పు ఇప్పుడు చెప్పు నా దగ్గరికి ఎట్లా వస్తుంది? అసలు ఇద్దరు కలిసి ఏం చేస్తారు? అరే ఇద్దరు చేయకపోతారు మీరు ఇద్దరు పక్కా చెప్తున్నా. అరే ఒక పని చేద్దాం ఆగుర్రా భయ్ చోరకూరి ఐ మీన్ నిజం పిలిచి మీ ఇద్దరు చూడగానే ఏం చేస్తారు? కాదన్నా ఫస్ట్ ఒక క్వశ్చన్ అడవు. ఒక జాగాలు ఉండలేవా? జాగాల అవి ఇంటెక్షన్ చూసాం ఏం చేస్తాం కదా చల్లగా కూర్చోను నేను నిలబడి ఉంటా ఇట్లానే చీరాల ఖాళీ పెట్టి ఒక ఆయన వచ్చి ఆ చేతిలో కూర్చోతాం అన్న ఇక్కడ సంఖ్యలో ప్రియాతో వచ్చా నేను. అది ఒక్కటి పట్టుకొని కూర్చోకండి. అలాంటి మీరు రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అదే పెట్టుకొని మీ ప్రియాంక చూసిన వాళ్ళనే నేను కట్ చేస్తున్నా. మీకు అంతలా తిట్టిన సిగ్గులేదు. నీకు మీ ఫ్రెండ్ బ్రేకప్ అయిపో ఎక్కడమ్మా? సంతాడికి సమాధానం చూస్తుందని చెప్పు. షాప్ దగ్గరికి రా సనన్న పిలుస్తున్నా. సనన్న పిలవమన్నాడు అందుకని. నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయి ఏం జల్దీ రా. ఏడు నువ్వు నువ్వైతే రారాదు ఎక్కడికి రా దుకాణం కాడికి రా జల్దీ. గొడవ పడడానికి అవ్వట్లే. ఇంక ఇంట్లో మొప్పిస్తావు దేనికి? అందరికి ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు కుట్లాని రిలేషన్ అవసరమా మీకు? రెండు ముందాక నీకు మీకు ఇద్దరు కాడిపోతా అంటున్నా. ఎందుకు చేసినా రాబ్రో పొల్లకే చేస్తే కొంతమంది అయితే ఉంటారు కొద్దిగా ఎట్లు మంచిది. ఇదే ఆయిల్ పోయాలన్నమాట కార్లో. కొంతమంది ముఖాలన్నీ ఉంటారు మాడిపోయిన ముఖాలు. నచ్చట్లే అన్న పద్ధతి. అరే మీరు జరుగురా అక్కడ ఓరేం వచ్చింది జరగాల షాప్ ఉన్నారా? మేము వచ్చినాం దుకాణం చూసుకొని జర్లో అడుగు ఎందుకు విడదీయ ఉంటారు కళ్ళు మురిసిపోక ముందున్నది కొంప కొల్లెరయ్యేది. కూసో ప్రియాంక ఇందాకేమో పాట మోగుతుండే కదా నేను వచ్చే వరకు బేగంపేటకు రామంటారు ఎక్కిస్తాను కార్కి తీసుకొచ్చిన ఏందన్నా కొత్త స్టోరీ నాకు అర్థమవుతాను. ఏమైంది ప్రియాంక? పిల్లవాళ్ళే కావాలా? నిన్ననే కదా అన్న అంత మంచిగా అర్థం చేపిస్తే సిగ్గు రాలేదా అమ్మాయికి? ఏమో నాకేదో సిగ్గు
తెలంగాణ వచ్చేసిన సిగ్గున్నా నీ అన్న నిజం చెప్తున్నా నువ్వు చాలా మార్చుకున్నావు. ఏమైంది అసలు నువ్వు ఎట్లుంటుంది వాళ్ళు ఎవరో అంటే వాళ్ళు నన్ను అనడం ఏందన్నా? ఎంజాయ్ చేసుకోకూడదా? నీకు సిగ్గు అనిపించాలే? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? గోడలకి ఇషారాలు ఇస్తున్నావు. హలో, నేను ఈడుంటే నువ్వు ఈడో చూస్తున్నావు. ఇటు చూడు. నువ్వు ఆడుతూ తిరుగుతున్నావు. నేను తిరగట్లే, నువ్వు తెలియకుండా మాట్లాడకు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను ప్రియా ఇక్కడికి వచ్చాను ప్రియా, అలాంటి నేను తిరుగుతున్నా అని చెప్పలే కదా, నేను యాక్సెప్ట్ చేస్తా, నేను చెప్తా కదా నీకు యాక్సెప్ట్ నేను చేస్తా. అడగాలి కదా, ఎందుకు వస్తున్నావు, ఓ రోజు మనుషులకి మంచిగుంటే? దగ్గర పోతున్నావేంటి? ఈ బ్రో ఫోన్ చేశాడు, ఈ బ్రో నంబర్ ఎక్కడికి వెళ్ళింది? నువ్వు ఫోన్ చేసినప్పుడు నీకు సిగ్గు అనిపించాలే? డైరెక్ట్ వచ్చేస్తున్నావు. ఒక మాట నేను నీ ఫోన్ కట్ నేను చేస్తా. కట్ చేస్తున్నా, ఒక్క కాల్ కట్ చేసినా నీకు. ఇప్పుడు కొడతా నా దగ్గర అబద్ధాలు ఆడకు. అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ నీ కూడా బాగా ఎక్కువైంది. తెలుసు ఎవరికి ఎక్కువైందో. బిహేవియర్ అయితే మస్తు చేంజ్ అవుతుంది. అవును, పెట్టుకున్నా 10 మంది. ఎందుకు పిలుస్తున్నావు? కొడుకోను అట్లీస్ట్ చెప్పాలి కదా, ఏం లవ్ యాక్సెప్ట్ చేయలేదు ఏం లేదు అని చెప్పి. ఇప్పుడు మీ వల్ల మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఖరాబ్ అవ్వట్లేదా? ఫ్రిడ్జ్ లో పెట్టుకోమని జలసిగా అయితే నువ్వు జర్మన్ ఆడుతూ తిరిగానే కథ మండిపోతూనే ఆడవు. అదే నీలో మెరుపు ఉందయ్యో, ఆ మెరుపు మాడిపోతుంది. ఏమైంది ప్రియాంక? వచ్చినావు నాతో మాట్లాడడానికి పిలిచిన నేను, నువ్వు అలాగే తిరుగుతావు. తిట్టేంత ఇది కూడా ఉందా? ఎవరిచ్చిన అధికారం? చెప్పన్నా ఎందుకు పిలుస్తున్నావు? అధికారం అని మాట్లాడతారు కొంత మనుషులు. అధికారం స్పెల్లింగ్ తెలియను. ఎవరిచ్చి తిట్టే అధికారం? గొడవలు చూసుకోవాలంటే తిరిగి ఇటు చూసినా అంటే కండ్లు గుడ్డు గీక్కి కొడులు ఆడుకుంటే నువ్వు అంటున్నావు కాబట్టి వదిలేస్తున్నా జాలివాడి. జాలి పడి మళ్ళీ కొడితే మాట్లాడతలేదు కదా ఇన్ని మాటలు వినిపించడానికి. మళ్ళీ నేను ఒక్క మాట ఉల్టా మాట్లాడినాను అనుకో, ముఖం పెట్టుకోడా. అతను ఎందుకు మనుషుల మాటలలో వచ్చేసినట్లు ఎందుకు నమ్మి మోసపోతూ ఇంటి దాకా వచ్చి ఈజా తీసుకోవాలి మొత్తం మనుషులని అస్సలు నమ్మకు మనని విడదీసామని అనుకున్నాడు కొంతమంది. వాళ్ళు ఎంత ఏం చేసుకున్నా అసలు కాని పని 10 జన్మలు ఎన్నెన్ని జన్మల బంధం మనదో మల్లె చెట్టు కిందకు అంత గొడవ అవుతుంది. నేను అసలు అనుకోలేదు. సిగ్గుశరం లేదు, అందుకే నీకుంది సిగ్గు సార్ మనుషులు కొంపలు కూర్చోటం. నాకు ఇప్పుడు తెలిసిందన్న లైఫ్ లాంగ్ లా ఒక్కదాని ఉండాలి. అన్ని తెలుస్తుంది. తమ్ముడు అనొద్దు, ఒకరిని ఫ్రెండ్ అనొద్దు, ఒకరిని ఏమన్నారు. నువ్వు కూడా మస్తు మారిపోయావు అన్న. అన్న నేను నీతో మాట్లాడుతున్నాను, మాట్లాడొద్దని చెప్పాను. నువ్వు సున్నం రుతుకొని వచ్చినాడు తెల్ల టైం గొడవ పెట్టి సున్నం రుతుకొని నువ్వు పంది ఎవరైనట్టు అలా ఎందుకు పిలిచినావు అన్న నన్ను? పంది అదే మన మధ్యలో వచ్చి నువ్వు పెట్టినప్పుడు సైడ్ కే ఉంది కదా. ఎలా కొట్టేసినావు కచరా అని? కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటది? మా ఇంటి మనిషిని మరి పంపిస్తున్నాం, మరి మాకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. కొన్ని doubts గిస్టీలు గిస్టీలు అన్ని అడ్డం ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడదా మళ్ళా మాకు దిష్టి దాకా ఇంటి కుమార్కాయ కడతారా? ఉంది వచ్చిపోయినాకు ఎదుర ఉంటుందా? నల్లగా ఉండదు. దిష్టి తీసి ఇట్లా 3 చౌరస్తాలు వేస్తాడు అడుగు చూడ వాడ. ఎందుకు వస్తారా? మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనం మాట్లాడుకుంటున్నాము, మనం బాగానే ఉండము, మనమే ఏడ్చి చేస్తురుగా. ఎందుకు ఏడవద్దు. వాళ్ళు ఏం ఏడవని ఏడవకపోని మనకెందుకు? ప్రేమ వలక మోస్తడే మదనో నవయ్యారి దోస్తుని ఎందుకంటే మరి రేపు నీ పరిస్థితి ఏంది? మరి మాకు నమ్మకం కలగాలి కదా. ఫుల్ నమ్మకం. స్టాంప్ కొట్టించుకున్నా ఇంట్లో ఇలాక అనుకున్నా. అన్ని ఇంట్లో చెప్పుకొని ఇంట్లో ఇజ్జత్ తీసుకొని అరే ఆయన ఎవరు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు నాకు. మాట్లాడి పిలిచినట్టు నువ్వు మాట్లాడుకోనా హాయ్ సెకండ్ మళ్ళీ వేరే దుంకులు కూతున్నా అక్కడ. మాది ఏం మాట్లాడుకుంటున్నాము? ఆయన ముంగంటే మాట్లాడాలని ఆయన ఎందుకు వచ్చి ముంగడు కూర్చొని పక్కన కూర్చోమని బయట కూర్చోమని రోడ్ సూపర్ పోలెడున్నది మ్యాటరో
ఆమె నేను లోపల పిలిచిన వెళ్ళగొట్టాను ఏందమ్మా ఇది మీ ఇంటికి వచ్చినాం అన్న ఇది షాప్ అన్న రొమాన్స్ క్లాస్ లా ఈడ కూర్చొని మాట్లాడు. రొమాన్స్ చేసుకోవట్లేదు చూడు చూసి చూడకుండా సపోర్ట్ చేయాలి వాళ్ళు పిలిచిరా అంట ఆడు పిలిచిరా ఇద్దరు కలిసి ఆమె పిలుచుకోరు నేను వచ్చే లోపల వీళ్ళు ఇద్దరు ఎక్కడ ఉన్నారా అని చెప్పి నేను ఫోన్ చేసిన నీకు నువ్వు వస్తే మంచిగా ఉంటది నువ్వు వస్తే మంచిగా ఉంటది అని చెప్పి నేను పిలిచిన అందుకే బాధ కన్నీళ్ళు కాదు మంట కన్నీళ్ళు కలుగుతున్నాయి ఎటు పోదు మధ్య రాత్రి కాలేదో పట్టుకొచ్చినాము సన్నని అడగానే కార్ ఇచ్చేసి ఈసారి సన్ననే సపోర్ట్ ఫస్ట్ డ్రైవింగ్ వచ్చారా డ్రైవింగ్ రాత్రి ఎట్లా తీసుకొని తిప్పాలి? ఎట్లా ఎన్ని గేర్లు ఉంటాయో తెలియదు. అది నీకు డ్రైవింగ్ రాదనుకున్నాను పుట్టతో నడుపుతాడు ఇప్పుడు పెట్టుకుందాం బాబు ఆడ ఉన్నారు కదా డ్రైవర్ 10 రూపాయలు ఇస్తే నడిపిస్తా ఏంటమ్మా ఉంటాయా పొట్టు ఇట్లా ఆడుకోవాలి అది ట్రై చేస్తున్నా స్టీరింగ్ లో కూర్చొని ఎందుకు మంట ఒకరు బాగా నడిపిస్తుంది తీసుకొని గుద్దింది గుద్దిన తర్వాతనే నేర్చుకున్నాను కింద వాళ్ళకి గుద్దే నేర్చుకుంటా నేను షిఫ్ట్ నీలాగా చూడలేదా కళ్ళు కళ్ళు నువ్వు నేను పేదాలనే తిరుగుతుంది షిఫ్ట్ లా బ్లాక్ షిఫ్ట్ నేనే నడిపిస్తున్నా గాంధీ సీదా మళ్ళా నిలబరే నా బండి మీద నిలబరు కార్లా నిలబరు మళ్ళీ ఇప్పుడు ఏడిపో చాయ్ బండి పెట్టుకోవాలి చాయ్ పోయి నేను బిజినెస్ పెట్టుకుంటే అమ్మేటో కాదన్నా పెట్రోల్ అయిపోయడానికి 20 రూపాయలకి పెట్రోల్ నీ లెక్క 50 దియో 100 దియో అయితే అడుక్కోనుగా అవకాశం దాకా వచ్చిన కనీసం ఆడనే మినిమం నా బండిలో మినిమం పెట్రోల్ అయితే ఉంది కానీ దుకాణం కానీ బండి తీస్తా ఏడవా मेरे गाड़ी दियो ना पेट्रोल हो गया 50 रुपए दियो ना नींद नहीं आ रही అందించం అడుకున్నాడు కష్టపడతా దానికోసం తెలుస్తుంది ఒకటి లైఫ్ కాదు ఒక్కడిగా అమ్మాయి కూడా దొరికింది అందుకే అదే వాళ్ళ లైఫ్ అంటే అట్లా ఉండాలి రాసి పెట్టి ఎందుకు మడుతుంది ఎందుకు నీకు దొరుకుతలేరు ఎవరు దోలాడుకో మళ్ళా అన్న బిర్యానీ ఫోన్ చేయి ఎందుకు ఆయన ప్రశాంతంగా వదలవా ఇప్పుడు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కావాలి ఏదో ఒకరు బెన్ని मेरे को बहुत ये कहा तो इधर आ लो मेरे को रोना आ रहा है तू मेरे को बचाना बेनी बेनी అయితే సన్నా లేకపోతే బెన్ని అంతే జిందగీ అంతే గాచా మాట్లాడే ఏం చేస్తుంది ఫోన్లే లేకపోతే ఇట్లుంటాను నువ్వు పక్కన దాచా వాళ్ళు ఏం కావాలా ఫ్రీగా అడుగుతుందేమో అని చెప్పి ఆయనకి చెప్తారు అందైనా ఫోన్ కొడితే చెప్పరా రాకంటారు అట్లా ఉంటది సరే కొట్టరా ఇప్పుడు వాళ్ళు నీకెందుకు ప్రూవ్ చేసుకోవాలి ఫోన్ చేయమని నాకు అవసరమే లేదు నీకు ప్రూవ్ చేసుకునేది నాకు తెలుసు వాల్యూస్ తెలుసు ఇప్పుడు ఫోన్ లేకపోతే కాబట్టి అంతకదే సరే థ్యాంక్ యూ నేను ప్రూవ్ చేసుకొని ఒక చెట్టు ఎక్కిసి అట్లాంటి మాట్లాడే ఎందుకు మాట్లాడుతున్నారు మరి మన పిల్లలు ఎందుకు పెడుతుంది నా ముఖం మీద నిన్ను చూస్తుంది నాకు నచ్చట్లేదు అసలు ఏం మాట్లాడలేదు అసలు నిన్ను కోపంలో చూస్తుంది నాకు నచ్చట్లేదు చమకి చూపులతో ఇచ్చినవులే దమకి మిమ్మల్ని ఏం చూడట్లేదు మిమ్మల్ని చూసిన ప్రాబ్లమే నన్ను చూసిన ప్రాబ్లమే అవును మరి నాకు బాధ అయితే నిన్ను చూస్తే కొంచెం సేపు ఆడ కొట్లాడుతురానే ఇక్కడికి వచ్చి చూసాం మాట్లాడుతుంటే మళ్ళా కొట్లాట పెట్టుకుంటారేమా అన్న డైరెక్ట్ ఇంటికి పోయి వీళ్ళ మమ్మీని తీసుకుని వచ్చేయడం దాని వల్ల నా యాపింగ్ దాగి వండుకోము ఇంట్లో బక్రా 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 కొత్తలు రాగానే అందరు చేతి అవుతారు కదమ్మా నువ్వే ఇజ్జత్ తీపియడం తెలిసినట్టుంది ఇజ్జత్ ఉందా నీకు? అరే నీకు ఇజ్జత్ ఉందా రా అరే ఇజ్జత్ ఉందా రా నీకు ఇజ్జత్ స్పెల్లింగ్ తెలుసారా నీకు అయ్యా జాబ్ చేస్తావా ఆఫీస్ అసలుకుంటామా ఏం చేయం కానీ ఆడున్నాడు కదా హౌస్ వైఫ్ నువ్వు వండకపోతే నీకు చేసిస్తాను ఇటాలియన్ ఫుడ్ పాస్తా చేస్తాను పిజ్జా తినడానికి శాత నువ్వు ఏదో కుళ్ళ అయిపోయినా దొరుకుతాయి ఎవరో ఒకరు పెట్రోల్ పంప్ లో పనిచేసేటోళ్ళు సెట్ చేసుకో ఫ్రీ పెట్రోల్ ఇది చాలా ఓవర్ అయిపోతుంది నా ఆపేమని అన్నాడు ఏంది అది బండి బయట ఉంది ఇప్పుడు ఆయనతో నేను ఏం నీతో మాట్లాడుతున్నా నేను మనం చూసి మాట్లాడుతున్నాను ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు వాట్ ఎవర్ ఐ డోంట్ కేర్ థ్యాంక్ యూ ఏడుంటుంది ప్రాపర్ అయినా నాకు ఉండేనా
ప్రాపర్ ఎలా అంటే ప్రాపర్ గా పర్మనెంట్ ఫిక్స్ అయిపోయింది నాకు అలా నేను చెప్తున్నా అన్న, ముందు ముందు ఏదైనా అయిందనుకో నా మీద వస్తే మంచిగా ఉండదు. ఆ రోజు మాట్లాడాలి అనుకో అన్న, దాని తర్వాత నా ముఖం చూడొద్దు అన్న. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వచ్చినా అన్న. కొంతమందికి ఎంత చెప్పినా సిగ్గు రాదు. కొంతమందికి ఎంత చేసినా బుద్ధి రాదు. అది కరెక్ట్. ప్రౌడ్ ఆఫ్ అందుకే ప్రియాంక నువ్వు చెప్పినావా ప్రియాంక ఇట్లా నేను వదిలేస్తా అన్న. నేను ఏమంటున్నా, ఇన్ కేస్ ఏదైనా అయిందనుకో నన్ను బ్లేమ్ చేయొద్దు అంటే నేను ముందే చెప్పేసి అనుకునే అంత ఏం అవ్వట్లేదు అన్నయ్య ఇక్కడ. వాళ్ళు అనుకునేలాగా మా లిమిట్స్ మాకు తెలుసు. నువ్వేమన్నా మమ్మీ అయింది మీ మమ్మీ అంత ఫుల్ అవుతుంది, లేకపోతే నాకన్నా ముందు మా దోశ ఇప్పుడు వచ్చింది, ఆమెకి సెట్ అయిపోయింది. నాకు ఎప్పటి నుంచో ఉన్నా, నాకు ఎవరు దొరుకుతలే అని ఫీల్ అవుతలేవు పాపం. ఆపేసి కదా ఇంకా అయిపోయింది. సరే నువ్వు చెప్తున్నా మళ్ళీ స్టార్ట్ చేస్తే పిచ్చా ఏమన్నా చెప్తుంటే చెప్తున్నా కదా నీకే, అందుకే గమ్మునున్నా. ఓకే ఇక నువ్వు చెప్తున్నా కూడా గమ్మునుంటా. నజర్ దాకేస్తున్నా. వెళ్ళి వచ్చినాక కాల్ చేయడం వస్తా. నడుచుకుంటూ వచ్చినా నేను ముందే. కలిపినావా లెఫ్ట్ ఆడ బయట ఆగులు అవుతారు. కలిపినావా మళ్ళీ ఉండదు అంతగా బాగుతున్నాయి ఎందుకు పిలిచినా ఆమె వేసిన లెక్కలే మనం మంచిగా ఉన్నాయా? ఆమె వీళ్ళ మమ్మీ ఆమె మా ఇంటికి పట్టుకొచ్చిందంటే ఈమె చెప్తుంది రోడ్ మీద నువ్వు రా చూసిరా ఎట్లుందో ఇద్దరు అయిపోయిండు. ఆయన మాటలు వడి 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 డిప్రెస్ అయిపోయింది. నాలుగు బయలు తిన్నా అన్నా ఎక్కువ తెలుసా. ఇంకో వీడియో ఉంది నాకు చెప్పాలా మళ్ళా. నేను పెన్నా మరి నీకు కొన్న ఫోన్ చేయాలి వీడియో తీసినా పట్టరా. అదే రైల్వే స్టేషన్ లో కూర్చుంది ఈడ. ఎన్ని అనమైంది మా ఇంటికి వచ్చి అది పెట్టుదామా బ్రో వీడియో పెడదాం కదా వాళ్ళ ఇంటికి వచ్చేసి అయిందావా ఎందుకు నిన్ను ఎందుకు కష్టపడ్డాను ఏంది ఏమను నువ్వు రావా ఇప్పటికి నష్టం ఎక్కువమంటావా? ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి దాని అడిగింది. నేను ఇంటికంటే బయట ఉండే కదా, మళ్ళా కొంతమంది ఏడ్చుకొని వస్తారని చెప్పి అవ్వాలి. ఎందుకు ఈమెకి మళ్ళా నేనేం యాక్టింగ్ చేసేది వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వింటున్నా అదే వినేష్ ఏం చేస్తాం తీసుకోవాలి నాకు కొంతమంది. మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది అక్క 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 అంటారు కదా. అక్క లేరు ఎవరు లేరు నా అక్క అన్న లేదు నువ్వు. అప్పుడు అన్న బుద్ధి లేకుండా అన్న పాములో నిలున్నా ఏమైందన్నా పోతాను ఇంకా పోలే సిగ్గులేదా? ఇప్పుడు చెప్పు సిగ్గు ఇగ్గు పోవా ఇంతేనా? బతిమలాడకాలి అన్న నేను పోతా అంటే నేను కన్నా నలుగురు ఊరికి రావాలి. పోనీ దాదా కూర్చో అన్న ఇది ఓవర్ అయిపోతుందో నేను చెప్తున్నా. నెక్స్ట్ సీదా ఫీల్ అయిపోతుంటా. అక్కడ బుక్ చేయబోయి పోతాను మా ఇంటికి బిజినెస్ లక్షలు చెప్తున్నా వద్దే. అరే గమ్ముండ్రా పోయి కార్లో దింపి పెట్టరా. నీకు వచ్చుగా డ్రైవింగ్ నువ్వేనా స్టీరింగ్ కలుపుకుంటా నీకు వద్దు. అవును ఆమె జెలస్ ఫీల్ అవుతుంది. నేను కార్ తీసిపోతా. స్టీరింగ్ చెప్తాడు కలుపుతో చెప్తాడు ఇట్లా ఇట్లా అంట కుళ్ళకోరి మన కుళ్ళకోరి నేను ఏమో అంతే చెప్పు అది ఆ బాడీ కట్ అందం ఎవరికన్నా ఉంటుందా సార్? ఖాళీ బావరు ఇద్దరు పక్క పక్కనా प्यार में पड़ी पोया में ओ मिया तेरे प्यार में पड़ी బాడీ ఇంకా నేను గ్రో చేసాము అనుకుంటున్నా. ఇట్లా మంచిగా బీడీలు ఇక మనుషులు ఇట్లా పెట్రోల్ పోసుకొని అంట పెట్టుకుంటారు ఇట్లా. ఇప్పట్లో అయిపోయిన తర్వాత సేమ్ ఆమె కూడా బర్రెలానే నువ్వు ఇప్పుడు చెయ్యవు కదా. చిన్న బర్రె మందిలోకి ఏమి తెలుసు బర్రె పోవాలి. బండి నడపం అంటే కాలు కూడా అందవుగా. చిరంజీవి స్టెప్ వేస్తున్నాయి. కాలు కూడా అందవుగా దానికి. నడిపిస్తున్నాం బండి నీకంటే నిజంగా నడిపిస్తా గుర్తుపెట్టుకో. అవును అందుకే నా బండి ఎక్కుతుండే అవును. వచ్చిండు కదా బక్రా. నువ్వు చెంచా బకరా లెక్క ఉన్నాడు దున్నపోతు లెక్క ఉన్నాడు బకరా నాడు అందుకే కదా పడ్డది నాకు. అందుకే కొంతమంది ఆయన బకరా ఏమన్నాడు అవును కొంతమందికి అది అవునా కూడా పైసలు పాపం. పెడతాగా ఆయన ఏమో కొంతమంది రాసి బిడ్డకి అంతా కూడా రాసి పెట్టలేదు.
సింగిల్ గానే చచ్చిపోవాలా ఛీ. ఎంత పడ్డా అసలు చేతిలో ఉంగరం ఉంది కదా, చేతిలో ఉంగరం, మెడల చాప పడలేదా నీళ్ళలో పడకూడదు. అదే నన్ను ఎందుకు బ్రో అన్నావు? నాకు అవసరమే లేదు. బంగారం బంగారం ఆయనకే బిల్ల కొట్టుకుంటా